Okay, next problem. The probability distribution of a random variable is given below. Okay. So random variables ఇలా ఉన్నాయి 0 1 2 3 4 5 6 7 వాటి probabilities ఈ విధంగా ఉన్నాయి. Then the value of probability of 0 less than x less than 5. P of 0 less than x less than 5 అంటే ఈ విధంగా ఉంటుంది. P of 0 less than x less than 5. That means సో ర్యాండమ్ వేరియబుల్స్ 0కి 5కి మధ్య ఉన్నటువంటి ప్రాబబిలిటీస్ని మనం యాడ్ చేసుకోవాలి. 0కి 5కి మధ్య అంటే 1 2 3 4. సో ఇవి ర్యాండమ్ వేరియబుల్స్, వాటి ప్రాబబిలిటీస్ని మనం యాడ్ చేసుకోవాలి. సో P of 1 ప్లస్ P of 2 ప్లస్ P of 3 ప్లస్ P of 4. సో దీని యొక్క మీనింగ్ ఇది. 0కి 5కి మధ్యలో ఉన్నటువంటి ర్యాండమ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాబబిలిటీస్ని మనం యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీనింగ్. సో P of 1 ఎంత K, P of 2 2K, P of 3 it is also 2K, P of 4 3K. సో 1 2 3 3 2 5 5 3 8. సో 8K ఉంది. మరి K వాల్యూ కావాలంటే మనం సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అనేది 1. సో ఆ కాన్సెప్ట్ ద్వారా మనకి K వాల్యూ వస్తుంది. సిన్స్ సిగ్మా P of x ఈజ్ ఈక్వల్ టు 1. సిగ్మా P of x మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్. మన దగ్గర ఉన్నటువంటి ప్రాబబిలిటీస్ మొత్తం యాడ్ చేసుకుంటే 1 వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని K వాల్యూ ఫైండ్ చేసి ఆ K వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే then we get the value of P of 0 less than x less than 5. So this is the procedure to solve the problem. Okay, sum of all probabilities. So 0 అంటే వదిలేద్దాం, K. సో ఈ మొత్తం కూడా యాడ్ చేసుకుంటే K plus 2K 3K, 3K plus 2K 5K, 5K plus 3K 8K, 8K plus K. సో టోటల్గా 9K వస్తుంది. నెక్స్ట్ K స్క్వేర్స్ చూసినట్లయితే K స్క్వేర్ ప్లస్ 2K స్క్వేర్ 3K స్క్వేర్, 3K స్క్వేర్ ప్లస్ 7K స్క్వేర్ 10K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ మొత్తం యాడ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. సో 1 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే దెన్ ఇట్ బికమ్ 10K square plus 9K minus 1 is equal to 0. Now we have to factorize this. 10 minus 1 minus 10. So మనకి 9 రావాలి. 10K square plus 10K minus K. 10 minus 1 minus 10. So minus 10కి ఫ్యాక్టర్స్ అంటే 10 minus 1 తీసుకుందాం మనం. Minus 1 is equal to 0. Take 10K as common in these two terms. ఫస్ట్ 2 టర్మ్స్లో 10K అనేదాన్ని కామన్ తీసుకుంటే రిమైనింగ్ K ప్లస్ 1. 10K స్క్వేర్లో 10K పోతే రిమైనింగ్ K ఉంటుంది. 10K మొత్తం వచ్చేస్తే 1 ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే రావాలి. ఇది ప్లస్ K, ఇది మైనస్ K. ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఉంటే మైనస్ 1 కామన్ తీసుకోవాలి. దెన్ వీ గెట్ K ప్లస్ 1 వన్స్ అగైన్. సో నౌ టేక్ K ప్లస్ 1 యాజ్ కామన్. The remaining is 10K minus 1 is equal to 0. సో ఈ రెండు ప్రొడక్ట్ 0 అంటే ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో K plus 1 is equal to 0 or 10K minus 1 is equal to 0. K is equal to minus 1. It is not possible. సో K minus 1 అయితే ప్రాబబిలిటీస్ అన్నీ కూడా నెగిటివ్గా మారిపోతాయి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సమ్ ప్రాబబిలిటీస్ ఆర్ నెగిటివ్. ఓకే, సో ప్రాబబిలిటీ అనేది నెగిటివ్గా ఉండదు కాబట్టి సో K నాట్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఈ కేస్ మనం చూసినట్లయితే 10K ఈజ్ ఈక్వల్ టు 1, K ఈజ్ ఈక్వల్ టు 1/10. సో విచ్ ఈజ్ పాజిటివ్. సో K వాల్యూ అనేది మనకి పాజిటివ్గా ఉండాలి. సో లెట్ us substitute K here. సో P of 0 less than x less than 5. Therefore P of 0 less than x less than 5 is equal to 8K. So 8 into 1/10.
So 8 by 10. So that is the required probability. Therefore, by observing the options, option C is the right answer.